నమస్తే. మహాభారత యుద్ధం ప్రారంభానికి ముందు అర్జునుడు తన సొంత బంధువులు గురువులకు వ్యతిరేకంగా ఆయుధాన్ని చేపట్టడానికి సంకోచించాడు. అప్పుడు కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇచ్చిన ఉపదేశం తరువాతి కాలంలో శ్రీమద్ భగవద్గీతగా పిలువబడింది. ఈ సమయంలో కృష్ణుడు అర్జునుడికి తన విశ్వరూపాన్ని చూపించాడు. ఈ రూపంలో మస్త విశ్వం, సమస్త సృష్టి కనబడుతుంది. కృష్ణుడి విశ్వరూప దర్శనం మనందరం ఒకే బ్రహ్మలో భాగము అని, మన ప్రతి చర్య ఉద్దేశం ధర్మస్థాపన కావాలి అని మనకు బోధిస్తుంది. భాద్రపద పూర్ణిమ రోజున ఈ విశ్వరూప దర్శనం లభించినట్లు నమ్మకం. భగవద్గీతలో 11వ అధ్యాయంలో విశ్వరూప దర్శన యోగములో అర్జునుడి సందేహాలను తొలగించడానికి కృష్ణుడు అర్జునుడికి తన విశ్వరూపాన్ని చూపించాడు. ఈ రూపంలో అర్జునుడు సమస్త దేవతలు, రాక్షసులు, భూతాలు, భవిష్యత్తు, వర్తమాన కాలంలోని సమస్త విషయాలు కలిసి కనిపించాయని వర్ణించబడింది. అద్భుతమైన రూపాన్ని చూసి అర్జునుడు ఆశ్చర్యపోయాడు, భయపడ్డాడు. కానీ అదే సమయంలో అతను కృష్ణుడి దివ్యశక్తిని, సర్వవ్యాపకత్వాన్ని అర్థం చేసుకున్నాడు. భాద్రపద పూర్ణిమ సంబంధం చాలా మంది పండితులు గీతా ప్రబోధం, విశ్వరూప దర్శన సందర్భం భాద్రపద పూర్ణిమతో ముడిపడి ఉన్నాయి అని నమ్ముతారు. ఈ రోజున సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాల ప్రత్యేక స్థానం ఆధ్యాత్మిక శక్తిని దాని శిఖరానికి తీసుకువస్తుంది. దీని కారణంగా సాధకుడు మానసిక, ఆధ్యాత్మిక అనుభవాలను పొందవచ్చు. అందుకే భాద్రపద పూర్ణిమ గీతా మార్గం, ధ్యానానికి చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. భాద్రపద పౌర్ణమి గీతాల అనుసంధానం. భాద్రపద మాసంలోని పౌర్ణమి రోజున అనేక ప్రదేశాలలో గీతాపారాయణం చేస్తారు. ఈ రోజున కృష్ణుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఈ రోజును కృష్ణుడు అర్జునుడికి విశ్వరూపాన్ని చూపించిన ప్రతీకాత్మక రోజుగా కూడా భావిస్తారు. భాద్రపద పూర్ణిమ నాడు విష్ణువును ప్రత్యేకంగా పూజించడం వలన జ్ఞానం లభిస్తుంది అని, గీతాపారాయణం వలన జ్ఞానం, మానసిక ప్రశాంతత, భగవంతునితో అనుబంధం లభిస్తాయి అని స్కంద పురాణం, పద్మ పురాణాలలో ప్రస్తావించబడింది. ఈ రోజున గీతా పఠనం ప్రాముఖ్యత. భాద్రపద పూర్ణిమ నాడు గీతా పారాయణం చేయడం వల్ల జీవితంలో స్పష్టత, నిర్ణయం తీసుకునే సామర్థ్యం, మానసిక బలం పెరుగుతాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ రోజున చంద్రుడు సూర్యుడికి ప్రత్యేక స్థానం ఉంది. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందడానికి అత్యంత అనుకూలమైనదిగా పరిగణించబడుతుంది. విశ్వరూపుని ఆధ్యాత్మిక సందేశం, విశ్వరూప దర్శనం ప్రధాన సందేశం ఏంటి అంటే దేవుడు సర్వవ్యాప్తి, విశ్వంలోని ప్రతి భాగం ఆయనతో రూపొందించబడింది. జీవితం, మరణం, సుఖం, దుఃఖం, విజయం, ఓటమి అన్నీ ఒకటే. అదే బ్రహ్మ నాటకం. మానవుడు ఫలితాల గురించి చింతించకుండా తన చర్యలపై దృష్టి పెట్టాలి. భాద్రపద పూర్ణిమ నాడు ఏం చేయాలి అంటే ఉదయాన్నే స్నానం చేసి పసుపు రంగు దుస్తులు ధరించండి. గీతలోని 11వ అధ్యాయాన్ని పారాయణం చేయండి. శ్రీకృష్ణుడికి పసుపు పువ్వులు, తులసిని సమర్పించండి. ధ్యానంలో ఆయన విశ్వరూపాన్ని స్మరించుకోండి. మరింత ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.